సార్ వజీర్ సాబ్ నమస్తే. నమస్తే. కూటమి ప్రభుత్వానికి ఇక చుక్కలు చూపిద్దాం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి లేటెస్ట్ డైలాగు. ఎలా చూడాలంటారు? నిజంగానే చుక్కలు చూపించేంత పరిస్థితి ఉందంటారా కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర? జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన మాట్లాడేది ఏంటంటే కేవలము ఒకటిన్నర ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఒకటిన్నర ఉన్నటువంటి లీడర్లు కానీ ఉన్నవాళ్ళు కూడా జారిపోకుండా ఉండటం కోసం అని చెప్పి ఆయన ఒక స్క్రిప్ట్ రాసుకొని తయారు చేసినటువంటి డైలాగులు అయ్యి. అంతేగాని చుక్కలు చూపించేది లేదు, ఏమి లేదు. ఏముందో చూపించాకి చుక్కలు చూపించాల్సింది నిజంగా ఈ కూటమి ప్రభుత్వమే ఆయనకే చూపించాలి. ఇప్పుడు ఆలస్యమైంది కాబట్టి ఆయన మాట్లాడుతుంటాడు. రాబోయే కాలంలో చాలా ఒకటొకటి బయటకు వస్తున్నాయి. అవన్నీ కూడా సిబిసిఐడి అన్ని ఎంక్వైరీ జరుగుతున్నాయి. అవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు చుక్కలు ఎవరు చూపిస్తారో తెలిసిపోద్ది. ఇక్కడ ఎలా చూడాలంటారు? 5 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చేసరికి, తొవ్వే కొద్దీ అక్రమాలు. 1750 కోట్లు లంచం కేసులో అమెరికా నుంచి ఒక పక్కన కేసు, దానికి నాకు సంబంధం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఒక పక్కన మరో పక్కన చూస్తే కడప విమానాశ్రయంలో 165 కోట్లు తొవ్వే కొంది ఇంకా వచ్చే పరిస్థితి ఎలా, ఎంత లోతున ఎంత తవ్వితే కనుక ఈ అక్రమాల పుట్ట పూర్తయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు. ఇవాళ చాలా మంది కూడా ఎక్కడ నలుగురు ఉన్నా కూడా అక్కడ మాట్లాడుకునేది ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడికి ప్రభుత్వం నడిపేదానికి అవకాశం లేకుండా ఇది చేసినటువంటి ఏవైతే చేశారో ఇవన్నిటిని బయట తీయటంలోనే టైం అంతా అయిపోతుంది. 5 సంవత్సరాలు అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు కేవలము వీటిని మీద దృష్టి పెడతా కూర్చుంటే పరిపాలన కూడా కుంటుపడిపోతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఏ రకంగా అవకాశం ఉందో ఆ రకంగా తినిపించాడు. కాబట్టి ఆయన ఎత్తుకుతా కూర్చుంటే మన అభివృద్ధి కూడా అయిపోయేటువంటి పరిస్థితిగా ఉంది. కాబట్టి ఇవాళ ఒకటే చెప్తా ఉన్నారు, చట్టం తన పని తాను చేసుకొని ఎవరైతే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉన్నాయో వాళ్ళపైన ఎంక్వైరీ చేయమని చెప్పి అందరూ కూడా ఇన్స్ట్రక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి కొంచెం లేట్ అవుతున్నమాట వాస్తవమే. ప్రతి ఒక్కళ్ళదే కూడా ప్రజలందరిలో కూడా అసంతృప్తి ఉన్నమాట నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ ప్రజలందరూ కూడా ఇంకా లోపలే లేదంటే ఇంకా బయట మాట్లాడుతున్నాడు ఏంటి అనే భావంతో ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా మరి ఆలోచిస్తున్నటువంటి ఈ యొక్క సమస్య. ఎందుకంటే అభివృద్ధి ముఖ్యం, కానీ ఈ కేసులు తీస్తూ ఉంటే కుదరదని చెప్పేసి చాలా మంది ఉన్నటువంటి అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎలా చూడాలంటారు? ఎంత జరుగుతున్నా సరే ప్రభుత్వం నుంచి ఇంకా అసలుకి సరైన విచారణ జరగట్లేదని చెప్పి ఇంకో పక్కన వస్తున్న వాదన, మరో పక్కన చూస్తే లేనిపోని కేసులు మా మీద వేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనుకోవచ్చు అంటారు? ఏమంటే ఎప్పుడైనా సరే దొంగ ఏమంటాడు, నేను దొంగతనం చేయలేదంటాడు. అట్లాగే ఎవరైతే మీ దేశాన్ని పాడు చేస్తారో వాళ్ళు ఏమంటారు, అసలు మేము చాలా మంచివాడిని, నేను ఉండబట్టి ఈ దేశం ఇలా బాగుంది, రాష్ట్రం ఇలా బాగుందని చెప్పేటువంటి మనుషులు ఈ భారతదేశంలో ఉన్నారు. ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశంలో ఎట్లయినా మాట్లాడచ్చు, వాక్ స్వాతంత్రం ఉంది. కాబట్టి ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తా ఉంటారు. కాబట్టి నేను వాస్తవం ఏంటంటే ఇవాళ అతను చేసేటువంటి గతంలో చేసిన 5 సంవత్సరాలు నిజంగా అవన్నీ కూడా తీసి అబ్జర్వ్ కనుక చేస్తా కూర్చుంటే 10 సంవత్సరాలు కావాలి. అవన్నీ ఆ కేసు అన్నింటినీ కూడా తిరగతోడాలంటే. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి ప్రతి ఒక్కరు ఎవరి లెవెల్లో వాళ్ళు చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డే కాదు, ఆయన కొంచెం అవకాశం కల్పించేటప్పటికి ఆయన కింద ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అట్లాగే మరి ఆయనకున్న అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు కానీ రకరకాలైనటువంటి చేసిన మాట వాస్తవం అందరూ తెలిసిన విషయం. కాబట్టి ఇవాళ మనందరం కూడా కొంచెం ఓపిక పట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి గతంలో చూస్తే కనుక ఒక కేసు ఏదన్నా సరే, గత ప్రభుత్వంలో ఒక కేసు వచ్చిన మరుక్షణమే అర్ధరాత్రి పూట గోడలు దూకి అరెస్ట్ చేసిన పోలీసు వ్యవస్థ కానీ సిఐడి వ్యవస్థ కానీ, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్లో అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా ఆయన అరెస్ట్ చేయకుండా ఆయనకి కోర్టు రిలీఫ్ ఇచ్చేదాకా ఎందుకు వెయిట్ చేశారనుకోవచ్చు అంటారు? అసలు రామ్ గోపాల్ వర్మ అతను చెప్తుంది ఏంది, ఆ పోస్టులు నేను పెట్టానో లేదో నాకు గుర్తులేదు. ఏంటి ఇది? అసలు పోలీసు వ్యవస్థలో తప్పు అంటారా, లేదంటే గనక అలసత్వం అనుకోవాలంటారా, లేదంటే గనక ప్రభుత్వంలో ఉన్న అలసత్వం అనుకోవాలంటారా? ఇదంతా కొంత మీరు అడిగిన క్వశ్చన్లోనే కొంత నిజం ఉంది. ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లు అలసత్వం ఉన్నమాట వాస్తవం కనపడతా ఉంది ఇవాళ. ఎందుకంటే ఇవాళ మరి అతనే జగన్మోహన్ రెడ్డిలో నేను ఒక మాట మాట్లాడితే నన్ను తీసుకెళ్లి 1 వారం రోజులు జైల్లో పెట్టాడు. ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తిని ఇతను గంటల్లో తీసుకెళ్లారు నన్ను. అట్లాంటిది ఇవాళ అతను ఇంటర్వ్యూలు పెట్టి రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు అనేటువంటి భావం ఇవాళ ప్రజలందరిలో కూడా ఉంది.
కాబట్టి ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలా. ఎందుకంటే అతను ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తి. అలాంటి వాడు ఈ దేశానికి పనికిరాడు. ఎందుకంటే అతను ఏదో సినిమాలు తీసాడు అనేటువంటిది మనం అనుకుంటున్నాం, కానీ అతను ఈ సమాజంలో పనికొచ్చే వ్యక్తి కాదు. అతను అన్నీ మాట్లాడిన తర్వాత ఏమంటాడు, నన్ను అరెస్ట్ చేయండి, లోన్ వేయండి, నేను పుస్తకాలు రాసుకుంటాను. అసలు అతను ఒక రకమైనటువంటి స్టాటిస్ట్ మెంటాలిటీ గలటువంటి వ్యక్తి అతను. ఇలాంటి వ్యక్తులు ఈ భారతదేశంలో ఉండటం మన దురదృష్టకరం. కాబట్టి ఇమీడియట్గా ఎప్పుడైనా సరే ప్రజల యొక్క కోరిక మేరకు అతను ఇమీడియట్గా అరెస్ట్ చేసి చట్ట ప్రకారం అతను చర్యలు తీసుకోమని చెప్పేసి మీ ఆంధ్ర వాయిస్ ద్వారా అడుగుతా ఉన్నానని చెప్పేసి సీఎం గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక వ్యవస్థలో లోపం అనుకోవచ్చు అంటారా, లేదంటే అడ్మినిస్ట్రేషన్లో లోపం అనుకోవచ్చు అంటారా, లేదు అనుకుంటే కనుక రాజ్యాంగంలో కానీ లేదంటే లాలో ఉన్న లూప్ హోల్స్ అనుకోవచ్చు అంటారా? 11 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న ఒక ఎంపీ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అతను గజ్జి దొంగ అంటూ మాట్లాడటం, అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా అదే మాట మాట్లాడటం, ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది. ఎందుకంటే భారతదేశం రాజ్యాంగం అప్పుడు 1947 నుంచి రాసినటువంటి రాజ్యాంగం కాబట్టి అప్పుడు చాలా ప్రజలందరూ కూడా ఒక బాధ్యతగా ఒక ఇదిగా ఉండేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఏ రకమైనటువంటి లూప్ హోల్స్ చేయొచ్చు అనేటువంటిది ఇవాళ లీగల్గా ఉన్నటువంటి అడ్వకేట్సే ఇవాళ నేర్పుతా ఉన్నారు. మీరే చెప్పండి, నాకు తెలియదు, నాకేం తెలియదు, చెప్పండి, మాట్లాడబాకండి అనేటువంటి ఇలాంటి అన్నీ కూడా నేర్పుతున్నది లీగల్గా ఉన్నటువంటి అడ్వకేట్సే. ఇవాళ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. లక్షల రూపాయలు అడ్వకేట్ తీసుకుంటున్నాడంటే కేవలం అతను ఇచ్చినటువంటి సలహాల వల్లే కదా. ఇలాంటివన్నీ చట్టంలో మార్చాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ మోడీ గారు వేరే వాటిని పట్టించుకుంటాడు ఆయన. ఇక అది కాదు పట్టించుకోవాల్సింది. ఈ చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో, నేరస్తులు తప్పించుకుంటున్నారో వాటిని సరిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఏమి లేనటువంటి వక్తు బోర్డు విషయాలు వీటిలో వేలుపెట్టి లేనిపోయింది అరాచకం సృష్టించడం తప్ప ఆయన వాళ్ళు ఈ యొక్క దొంగలైతే ఎవరైతే ఉన్నారో సివిల్లో ఉన్నారు, అలాగే నేరస్తులు ఉన్నారు. ఇదన్నిటి కూడా చట్టాలన్నిటి కూడా సరి చేసుకునే ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆ వైపుగా అందరూ కూడా రాజకీయ నాయకులు కానీ, పార్లమెంటు ఎంపీలు కానీ, అలాగే మంత్రులు కానీ అంతా కూడా ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చివరిగా ఒక ప్రశ్న. ఒకవైపు సుప్రీంకోర్టు, సిబిఐ కోర్టులకి, అలాగే తెలంగాణ హైకోర్టులకి ఎవరికైతే ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉన్నాయో అవన్నీ సంవత్సరం లోపు పూర్తి చేయాలి అంటూ ఒక వైపు డైరెక్షన్ ఇచ్చిన పరిస్థితి. అయినా సరే ఎందుకని చలనం రావట్లేదు అనుకోవచ్చు అంటారు? ఇక్కడ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి కేసే తీసుకుందాం. A10 డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నాడు, అది విచారణ అయిపోయేతలకు 6 నెలలు అవుతుంది. దాని తర్వాత A9 డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నాడు, అది అయిపోయేతలకు 6 నెలలు అయిపోతుంది. ఈ డిశ్చార్జ్ పిటిషన్లతోటే మెయిన్ కేసు తేలే వ్యవహారం దాకా అయితే రావట్లేదు. అసలు ఎలా చూడాలంటారు? అసలు ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నాటకం అనుకోవచ్చు అంటారా? ఈ డిశ్చార్జ్ పిటిషన్లు అనేది త్వరలో ఆయన జైలుకి వెళ్ళబోతున్నాడు, ఇవన్నీ తప్పించుకోవడానికే ఈ డ్రామాలు అనుకోవచ్చు అంటారా? అది ఇప్పుడే మనం మాట్లాడుకుంటాం. చట్టంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చింది నిజంగా సంవత్సరం లోపలే వాళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళ కేసులన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి చెప్పింది. కానీ చట్టంలో ఉన్నటువంటి లొసుగులు, వాయిదాలు, అలాగే ఈ యొక్క ఎవరైతే కాస్ట్లీ అడ్వకేట్స్ ద్వారా ఇవన్నిటినీ కూడా మరి 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయినా కూడా కేసులు అసలు కోర్టుకు కూడా ఇంతవరకు ఆ ఛార్జ్ షీట్ పెట్టడం కానీ, కోర్టులో దాని మీద నడవటం, జడ్జిమెంట్ ఏదైనా మాట్లాడటం కానీ ఏం జరగట్లేదు. అంటే కేవలం బెయిల్ పైనే 11-12 సంవత్సరాలు ఉంటున్నారంటే ఈ భారతదేశం యొక్క న్యాయస్థానంలో కూడా మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. న్యాయ వ్యవస్థ కూడా ఇవాళ నిజంగా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లుసుగుల్ని సరిచేసి మరి వాళ్ళు పార్లమెంట్కి పంపించాల్సిన బాధ్యత ఈ న్యాయస్థానంలో ఉన్నటువంటి జడ్జీలు కూడా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అంటే ఈ బెయిల్ రద్దయి జైలుకి వెళ్ళే ఛాన్సులు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డికి? అతనికి ఇప్పుడే మనం అవకాశం ఈ రకంగా చట్టాన్ని ఈ రకంగా ఉపయోగించుకొని వెళ్లకుండా ఉండేదానికి ఎట్లా అనేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇకనైనా సరే ఎవరైతే ఈ న్యాయ వ్యవస్థ ఉన్నారో, న్యాయమూర్తులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి దొంగల్ని అరాచకం చేసేటువంటి వాళ్ళందరినీ కూడా మరి చట్ట ప్రకారం
చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. మీరు కూడా భారతీయులే. రేపొద్దున మీ పరిస్థితి కూడా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు కూడా సఫర్ అవుతారన్న సంగతి మర్చిపోవద్దు. ఇది ఒక చట్టం అనేది ఒకరి కోసం పెట్టింది కాదు. ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులంతా కూడా న్యాయబద్ధంగా బతకాలనే ఉద్దేశంతోనే మరి స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలనేటువంటిది, ప్రాథమిక హక్కుల్ని కాపాడుకోవాలనేటువంటి భావంతోనే మరి బ్యూరోక్రసీ మన అలాగే పార్లమెంట్ వ్యవస్థ, మరి న్యాయ వ్యవస్థ ఇవన్నీ కూడా ఆ రోజు మరి ఆలోచించి పెట్టినటువంటి విషయాన్ని ఒక్కసారి అందరం కూడా మనం తెచ్చుకోవాలి. మనం ఎంతో భారతదేశంలో పుట్టాం, భారతీయులం కాబట్టి మనందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా దీనిలో భాగస్వామ్యం ఉంది. ఇది నా దేశం, నేను చేసుకున్నటువంటి చట్టం, నేను చట్టాన్ని గౌరవించాలి అనేటువంటిది నేను విజయాలు కానీ కేవలం జనగణమన పాఠం కాదు, మనందరం కూడా బాధ్యతగా కూడా బతకాలని చెప్పేసి ఆంధ్ర వాయిస్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం.